కొన్ని దశాబ్దాలుగా ప్రజా ఉద్యమాల్లో పనిచేసిన తర్వాత మన ఐక్యవేదిక ఉద్యమాలు కూడా దశాబ్దం పైన పనిచేసినాక వచ్చిన కొన్ని అనుభవాలు ఆధారంగా కొన్ని అంశాల్లో అనుకున్నవి సాధించలేకుండా పోయినటువంటి అనుభవాల ఆధారంగా నా మనసులో ఉన్న అభిప్రాయాల్ని మీ ముందు చర్చగా పెడుతున్నా. చర్చ పర్యవసానం నా అభిప్రాయం అయితే ఓ సానుకూలమైన చర్చ, సానుకూలమైన నిర్ణయాలు జరగాలి, మనందరం ముందుకు పోవాలి అనేదే నా కోరిక. ఇప్పుడైతే మన వేదికలో, మన ఐక్య వేదికలో 3 సంస్థలు ఉన్నాయి. సత్యాన్వేషణ మండలి, జయభారత్, జన విజ్ఞాన వేదిక. ఈ 3 సంస్థలకి సంబంధించిన బాధ్యులు ఇక్కడ ఉన్నారు. కోర్ కమిటీ అనేది అన్నిటికంటే పైన సలహా మండలి, నిర్ణయాలు చేసేది కాదు. నిర్ణయాలు చేయడానికి కార్యదర్శి వర్గానికి, కార్యవర్గానికి, మహాసభకి సహాయపడేది. ఈ సంస్థల సభ్యులే కాకుండా కార్యదర్శి వర్గంలోంచి ముఖ్యులు కూడా దాంట్లో ఉన్నారు. అనేక సార్లు సమావేశాలు పెట్టుకున్నాం, మాట్లాడుకున్నాం. కార్యదర్శి వర్గ సమావేశాలు, కార్యవర్గ సమావేశాలు, మహాసభలు జరుపుకున్నాం. మన దేశంలో ప్రజాస్వామ్యం నిలబడాలంటే, అది ఎదగాలంటే, రాజ్యాంగ నిర్మాతలు కోరుకున్నట్టు మన భవిష్యత్తు ముందుకు జరగాలంటే ఏం జరిగితే బాగుండు అనే దాని మీద చాలా మంచి మంచి భావాలు పంచుకున్నాం. మంచి సూత్రాలు కూడా మాట్లాడుకున్నాం. అయినా ఇది మంచిదే అని తెలుసు, చేయాలని తెలుసు, చేయాలని నిర్ణయం కూడా తీసుకుంటాం, చేయడానికి బయలుదేరుతున్నామని కూడా వాగ్దానం చేస్తాం, కానీ చెయ్యం. అలాంటి అనుభవాలు కలిగినాయి. ఒకసారి మనల్ని మనం తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉందని నాకైతే బలంగా అనిపిస్తూ ఉంది. మీకు కూడా అట్లా అనిపించాలని నేను మాట్లాడడానికి వచ్చాను. మంచి విషయాలు తెలుసు, ఇప్పుడు మంచి విషయాలు చెప్పాడు రామకృష్ణారెడ్డి కూడా. కలిసిపో, కలుపుకో, మంచిదే. అన్నిసార్లు మనం కలిసిపోతున్నామా, కలుపుకుపోతున్నామా అని మళ్ళీ చూసుకోవాలి మనల్ని. ఎక్కడో మానవ మనస్తత్వం కొన్నింటి దగ్గర అడ్డం వస్తుంది, దాన్ని కూడా చూసుకోవాలి. మరి అంతా కరెక్ట్గానే ఉంటే అనుకున్నది జరగాలి కదా. అనుకున్నాము, చేయాలనుకున్నాము, తీర్మానించుకున్నాము, ముందుకు పోతున్నాం, ఇంకా అయిపోయిందని అనుకున్నాం, కానీ ముందుకు అడుగుపడ్డంలా. ఈ సమస్యకి మనం పరిష్కారం ఎత్తుకోవడం అవసరమని నా అభిప్రాయం. భారత రాజ్యాంగ నిర్మాతలు, రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉన్న అంబేద్కరు చివరి రాజ్యాంగ సభ మీటింగుల్లో కొన్ని వార్నింగులు కూడా మనకి ఇచ్చాడు. అంటే అప్పటికే ఆయనకి కొన్ని అనుమానాలు వచ్చినాయి, ఏం జరగబోతుంది అనే దాని మీద కొన్ని అనుమానాలు వచ్చినాయి. అప్పటికి అది లౌడ్ థింకింగ్, అంటే గట్టిగా మాట్లాడినట్టు ఆలోచిస్తున్నది బయటికి చెప్పాడు. భక్తి అనేది భగవంతుని మీద ఉంటే వాళ్ళకి స్వర్గప్రాప్తితో పుణ్యమో వస్తుందేమో నమ్ముతూ ఉంటారు, దాని గురించి పేచీ లేదు. వ్యక్తుల మీద భక్తి ఉంటే ప్రమాదం అన్నాడు ఆయన. వ్యక్తి పూజ ఉంటే ప్రమాదం అన్నాడు. అందులో రాజకీయాల్లో ఉండే వాళ్ళ మీద భక్తి ఉంటే ఇంకా ప్రమాదం. మనకు అర్థమవుతానే ఉంది. సినిమా యాక్టర్ల మీద భక్తి ఉంటుంది మనకి, కొంతమంది వ్యక్తుల మీద ఉంటుంది, రాజకీయ నాయకుల మీద భక్తి ఉంటుంది. భక్తి అంటే అపారమైన ప్రేమ, ప్రశ్నించకుండా అంగీకరించే ప్రేమ. అది మామూలు ప్రేమలో ప్రశ్నించడం ఉంటుంది, ఇందులో అది ఉండదు. ఏమైతే స్వీకరించి నెత్తన పెట్టుకుంటామో ఇంకంతే, ఇంక ప్రశ్నించకుండా దాని వెంట పోతూ ఉంటాం. అలా ప్రశ్నించకుండా వెంట పోవాలి అనుకున్న తర్వాత ప్రమాదాలు మొదలవుతాయి. అలాంటి స్థాయికి మన జనజీవనంలో కానీ, రాజకీయ జీవనంలో కానీ ఆ స్థాయికి మన ప్రజాస్వామ్యాన్ని తీసుకెళ్ళినాం. ఆయన అనుమానించిన దగ్గరికి పట్టుకెళ్ళాం. అలాంటి కొన్ని మంచి విషయాలు చెప్పాడు ఆయన. అంబేద్కర్ని తులనాత్మకమైన అధ్యయనం కాదు నేను చెప్పేది. ఆయన రాజ్యాంగ చివరి మీటింగుల్లో 3 వ్యాసాలు మనం వచ్చేసినాం కూడా. అందులో ఉన్న వాటిల్లో కొన్ని మనకు పనికొచ్చేవి ఇప్పుడు మనం ప్రస్తావించుకుంటున్నాం. అనేక వందల వేల సంవత్సరాల నుంచి వెనుకబడిన సమూహాలకి తగినటువంటి అవకాశం ఎదగడానికి ఇచ్చి తరువాత మిగతా అందరితో పోటీ పడమనాలి. ఎస్సీలు, ఎస్టీల పేర్లతో, కొన్ని సందర్భాల్లో మైనారిటీల పేర్లతో, కులాల పేర్లతో వెనుకబాటుతనం ఈ దేశంలో ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉన్నది. వాళ్ళ లెవెల్ గ్రౌండ్కి పట్టుకొచ్చిన తర్వాతనే పోటీ పడమనాలా? ఒక కుంటికాలు ఉన్నోడిని, మంచి కాలు ఉన్నోళ్ళని పరుగు పందెంలో పెట్టి ఎవడు ముందొస్తే ఆడికి అవకాశం ఇస్తాను అనకూడదు. మనం
ఆ అవసరం కొద్దీ మన పూర్వీకులు చేసిన సమాజంలో చేసిన ఈ వివక్షల యొక్క ఫలితంగా ఈనాటి తరం అనుభవిస్తూ ఉంటే దీన్ని సరిచేయాల్సిన బాధ్యత మనకేమున్నది అన్నాడు. ఆ కారణంతో వెనుకబడిన కొన్ని సమూహాలకి రాజకీయ పరంగా రిజర్వేషన్లు పొందుపరచడం జరిగింది మన రాజ్యాంగంలోనే. అవి అనుకున్నట్టే అమలు జరిగినవా, అందులో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నవి, మళ్ళా వేరు సబ్జెక్ట్ అది. అక్కడ ఒక మాట ఆయన ఏమన్నాడంటే, రాజకీయ పరంగా ఇచ్చినటువంటి ఎదుగుదలకు ఉండే అవకాశాలు ఉపయోగించుకొని సాంఘికంగా అసమానతలున్న సమాజం మంది, ఆర్థికంగా అసమానతలున్న సమాజం మంది ఈ అసమానతల్ని ఈ అవకాశాన్ని వాడుకొని పరిష్కరించుకోకపోతే ఈ ఇచ్చినవి కూడా ఉపయోగపడవన్నాడు. 75 ఏళ్ళైంది రాజ్యాంగాన్ని అంగీకరించి. ఈ మధ్యనే పండగ చేసుకున్నాం. ఆర్థిక అసమానతలు ఉండడమే కాదు, పెరుగుతున్నాయి. ఆక్స్ఫామ్ నివేదిక ప్రకారం ప్రపంచంలో ఉండే సమాజాలను చూసి వాళ్ళు నివేదికలు ఇస్తుంటారు ప్రతి సంవత్సరం. అంతర్జాతీయంగా ఈ కార్పొరేట్ల సమావేశం దావోస్లో జరిగితే అప్పటికి వచ్చి ఉంటుంది ఆ నివేదిక. దాని ప్రకారం వెల్త్, సంపద కేంద్రీకరణ ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది, ఇండియాలో కూడా జరుగుతూ ఉంది. ఇది పోవాలని కదా ఆయన కోరుకున్నాడు. పోగపోగా పెరిగింది ఏంటి? మనకు నిత్య జీవితంలో అర్థమయ్యే ఒక సంఘటన మీరు చూడండి, సులభంగా అర్థమవుతుంది. అలా పోగు కావడం అనేది ఎక్కడికి దారి తీస్తుంది? ఒక ఇల్లు కావాలని లోన్ తీసుకుంటే అందరికీ సొంత ఇల్లు కావాలని కోరుకుంటుంది. అప్పు తీసుకొని ఇల్లు కట్టుకుంటే ఒక 2-3 కంతులు ఇన్స్టాల్మెంట్స్ కట్టలేకపోతే నోటీసులు వస్తాయి. ఓ 10-20 ఇన్స్టాల్మెంట్లు కట్టకపోతే జప్తుకు కూడా ఆర్డర్ వస్తుంది. మీ దగ్గర ఏదో సౌకర్యం చేకూరి డబ్బు చేరితే అప్పును ముందుగా తీర్చుకోవాలి అనుకుంటే పెనాల్టీ వేస్తారు. చట్ట ప్రకారం పెనాల్టీ వేస్తారు. చట్టం ఉంది, మేము కూడా కట్టినా అలాంటి పెనాల్టీలు ముందుగా చెల్లించినందుకు. కానీ మన దేశంలో గత 20 ఏళ్ళగా, నేను ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అంటాను, 20 ఏళ్ళ నుంచి ఎవరు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరికీ వర్తించే స్టేట్మెంటే ఇది. కార్పొరేట్లకి 25 లక్షల కోట్ల అప్పులు బ్యాంకుల నుంచి ఇప్పించారు. ఇదంతా వదిలేసిన అప్పులు కాదు, తిరిగి వసూలు చేస్తామన్నారు. ఎంత వసూలు అవుతుందని లెక్కలు తీస్తే 10% వసూలు అవుతుందని వాళ్ళే చెప్తున్నారు. మిగతా 90% ఏమంటారు? ఎగ్గొట్టినట్టే. బ్యాంకుల లెక్కల్లోంచి ఎందుకు తీశారని అడిగితే, ప్రజలు తమ అత్యవసర సందర్భాల కోసం వాడుకోవడానికి బ్యాంకులను నమ్ముతారు, అక్కడ డబ్బు దాచుకుంటారు. ఈ పారు బకాయిల వలన బ్యాంకులు నష్టాల్లో ఉన్నాయని జనం కానీ భావిస్తే బ్యాంకుల్లో దాచుకోవడానికి సిద్ధపడకపోతే బ్యాంకుల దగ్గర ఫండ్స్ ఉండవు. బ్యాంకుల దగ్గర ఫండ్స్ ఉండకుండా వీళ్ళకి అప్పులెట్లు ఇవ్వాలి. కాబట్టి బ్యాంకుల మీద నమ్మకాన్ని పునరుద్ధరించడం కోసము ఈ లెక్కలు కనపడకుండా చేస్తున్నామన్నారు. చాప కింద నెట్టేసామన్నారు. చాప కింద నెట్టేసిన అప్పులే. 10% వసూలు అయితే 90% వసూలు కావు. ఇప్పటి లెక్కది, ఇప్పటి అనుభవం అది, మన దేశ అనుభవం. సరే, విదేశాల్లో దాచుకునేవి కూడా ఉన్నాయి, ఈ వివక్షల్లో భాగమే. అది మొత్తం వస్తుంది అనుకున్నాం మనం. ₹1 రాలే ఇప్పటిదాకా. అనుకుంటున్నాను ఉన్నాం వస్తుందని. అంటే ఎవరు చేయాలి ఇవన్నీ? ఒక దగ్గర డిస్కషన్ జరిగితే జనం మీరే కదయ్యా కారణం, మరి రాజకీయాల్లోకి బాధ్యత లేని వాళ్ళని పంపిస్తే వాళ్ళు చేస్తున్న పని కదా అని చెప్పని అన్నారు. ఒక యాంగిల్లో చూస్తే కరెక్టేది. జనమే సరైన వాళ్ళు కాని వాళ్ళందరినీ రాజకీయాల్లోకి పంపిస్తున్నారు కదా, వాళ్ళని తప్పట్టాలని. అందుకంటే గత్యంతరం లేని పరిస్థితులు జనం ఉన్నప్పుడు వాళ్ళని తప్పట్టగలమా? ఈ క్వశ్చన్ ఆలోచించాలి. రాజ్యాంగం అనేది ఒకటి ఉంటుందని, దానికి ప్రియాంబుల్ ఉందని, దాంట్లో అద్భుతమైన పదాలు కొన్ని ఉన్నాయి, వీటికి అర్థం ఇదని ఎవరు ప్రజలకు అందించాలి సమాచారాన్ని? మనం ఆర్టీఐ యాక్ట్ గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా మాట్లాడుకున్నాం. ఇట్లాంటి యాక్ట్ ఉందని, దీనికి ప్రొవిజన్స్ ఉన్నాయని జనానికి చెప్పాల్సింది ఎవరు? యాక్ట్ చేసిన వాళ్ళే చెప్పాలి. ఇంకో సూత్రం ఉంది, యాక్ట్ తెలియకపోవటం అనేది యాక్ట్కు భిన్నంగా ప్రవర్తిస్తే శిక్ష తప్పించుకోవడానికి కుదరదన్నారు. కాంట్రవర్సీ కనపడుతుంది. ఏమీ తెలియని అమాయకులు ఉన్న జనంలో ఉన్నటువంటి సమాజంలో అమాయకులకు నేర్పించాల్సి తెలిసిన వాళ్ళే. ఇది న్యాచురల్ సూత్రం.
పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు మొదట బాధ్యత వహించాలా? విద్యార్థులు తప్పు చేస్తే టీచర్లు బాధ్యత వహించాలా? పవర్ ఉన్నవాళ్ళు తప్పు చేస్తే, పవర్ లేని వాళ్ళు తప్పు చేస్తే ఉన్నవాళ్ళు బాధ్యత వహించాలా? అందుకని ఎవరు బలవంతులో బలహీనుల ఎడల వాళ్ళు బాధ్యత వహించాలా, తప్పదు. ఈరోజు నాలెడ్జ్ పరంగా ప్రజలు బలహీనంగా ఉంటే వీళ్ళకి నాలెడ్జ్ అందించాల్సిన బాధ్యత నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, ఆ పొజిషన్లో ఉన్నవాళ్ళే. ఆ పని వాళ్ళు చేయకపోయినందువలన జనానికి రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడం సాధ్యం కాల. మనందరం అంటున్నాం భారత రాజ్యాంగం చాలా ఉత్కృష్టమైందని, మన దేశంలో బహుళత్వం ఉంది, రకాల మతాలు, భాషలు, సంస్కృతులు ఉన్న ఈ దేశంలో అందరికీ పనికొచ్చే ఒక ధర్మశాస్త్రం రాజ్యాంగమే అనుకున్నాం. ఇదంతా జనానికి నేర్పించాల్సినటువంటి నేర్పించకపోతే ఒక్క మాటలో కొట్టేసి ఓట్లేసినందుకు ఇట్టోళ్ళు వచ్చినారు అంటూ ఎట్ట కరెక్ట్ అవుతుంది? ఇది చూడాల్సిన విషయమే నా అభిప్రాయం. అందుకని అంబేద్కర్ గారు చాలా సూచనలు ఇచ్చినారు. ఆ సూచనలు, ఆ భయాలు అప్పుడే ఆయన కలిగినాయి. మరణించబోయే ముందు 56లో కూడా తన భయాలకు నిజమైన నేను చెప్పాను ఆయన బాధపడ్డాడు. కొంతకాలం జీవించి ఏముండేదో తెలియదు నాకు, కానీ ఆయన భయాలు చాలా వరకు నిజాలు అవ్వడం మనం చూస్తున్నాం. ఇంకొన్ని రంగాలు మీరు గమనిస్తే కొంత బాధ పెరిగే రంగాలు ఉన్నాయి. వైద్యము, విద్య అతి ముఖ్యమైన ప్రజలకి. ఈ రెండు రంగాల్లో ప్రజలకి తగిన బలము చేకూర్చి పని చేయగలిగే వాళ్ళందరికీ ఉపాధి, ఉద్యోగాలు అంటున్నా నేను. అందరికి ఉద్యోగాలు ఇవ్వటం సాధ్యమో కాదు, అవసరమూ లేదు, నష్టము కూడా. అంతమందికి అవసరం లేదు సమాజాన్ని నడపడానికి. కానీ ఉపాధి, పని చేయగలిగే వాళ్ళందరికీ ఉపాధి. ఎందుకంటే పొట్టలన్నీ పని చేస్తుంటే పొట్టలకి తిండి రావాలంటే తిండి పెట్టాలి, పని ఇవ్వాలి. ఆ ఉపాధి కలిగించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మూడు ముఖ్యమైనవి. ఈరోజు ఒక మిత్రుని నేను కలిసి సుప్రీంకోర్టులో స్టెనోగా అప్లై చేస్తే 17 ఉద్యోగాలకి 20,000 మంది అప్లై చేశారు. ఇట్లాంటి కొన్ని కోట్లు నేనే మీకు దొరుకుతాయి. అంతంతమంది ఉపాధి లేదని చెప్పని ఇంత పెద్ద దేశము, ఇంత జనాభా ఉన్న దేశము, ఇంత యూత్ ఉన్న దేశము, ఇలాంటి దేశంలో ఉపాధి లేకపోవడం ఎంత ప్రమాదకరం. ఉపాధికి పనికొచ్చి విద్యను అందించకపోవడం ఎంత ప్రమాదకరం. విద్యలో గ్రహించడం, నిలవబెట్టుకోవడం, తిరిగి దాన్ని గుర్తు తెచ్చుకొని పరీక్షలో రాయడం, ఈ ముటినే మనం నేర్పిస్తూ ఉన్నాం. ఆలోచించడం మనకి చేతనవును, ఊహించడం కూడా చేతనవును. సరిగా ఆలోచించడం నేర్పకపోతే పరీక్షల్లో మార్కులు తెచ్చి యంత్రాల కింద మన విద్యార్థులు మారిపోయినారు. ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు 100కి 95 మంది అంతర్జాతీయ ప్రమాణాలకు చాలరనేది మనకు అర్థమవుతుంది. అనేక నివేదికలు ఇచ్చినారు. ఈరోజు వైద్యం సీటు చాలా విలువైందని తల్లిదండ్రులు వెంటబడి పిల్లలకి సంపాదించుకుంటున్నారు. మార్కులు, నీటిలో మార్కులు తెచ్చుకొని ఖర్చు లేకుండా సంపాదించుకుంటున్నారు, డబ్బులు పెట్టి కొనుక్కొని కూడా సంపాదించుకుంటున్నారు. ప్రాక్టికల్గా అక్కడ ఏముందో మా అందరికీ తెలుసు. వైద్య విద్య పూర్తయిన 5.5 సంవత్సరాల తర్వాత ఇంజక్షన్లు వేయటం అనే నైపుణ్యం తప్ప ఇంకొకటి కూడా రాదు మన విద్యార్థులకి. ఏ అంతర్జాతీయ ప్రమాణాలకు సరిపోతారు. విద్య అట్లుంది. ఆరోగ్యం మొత్తం కార్పొరేట్ మయమైపోయింది, మొత్తం వ్యాపారమే. నిన్నగాక మొన్న మనం అనుభవించిన కరోనాలో లాక్డౌన్ ఉన్న పీరియడ్లో సుఖంగా జనం ఉన్నారు ఒక రకంగా. లాక్డౌన్ తీసేయగానే వైద్యం ఏమాత్రం అవసరం లేని కరోనా పాజిటివ్ 80% జనానికి కూడా ఆసుపత్రుల్లో అడ్మిట్ చేసి ఒక్కొక్కరి దగ్గర 10 లక్షల లెక్కన వసూలు చేసినారు. కార్పొరేట్లు వ్యాపారం కింద మార్చేసినారు. గాలిలో వైరస్ కలుస్తుంది, సహజం అది. గాలిలో కలిసిన వైరస్ ఇమ్యూనిటీ తీసుకురావడానికి పనికొస్తుంది. ఈ దేశ ప్రజల్ని కాపాడింది ఇలా వచ్చిన ఇమ్యూనిటీ. రెండవది వ్యాక్సిన్. ఇమ్యూనిటీ మొదటిది, రెండవది వ్యాక్సిన్. ప్రపంచమంతా తెలిసింది. గాలిలో వైరస్ కలుస్తుందని భయపెట్టి ఖరీదైన మాస్కులు అమ్మి ప్రపంచవ్యాప్తంగా 13.5 లక్షల కోట్ల రూపాయలు మాస్కుల మీద సంపాదించారు. లెక్క వాళ్ళు ఇచ్చిన లెక్కే. ప్రపంచమంతా వైద్యం కార్పొరేట్ మయమైపోయింది. ఇండియా ఈజ్ నో ఎక్సెప్షన్. ఎవరు దీన్ని సరిచేయాలా?
చిన్న చిన్న వైద్యాలన్నీ వైద్యులంతా మాయమవుతున్నారు. 180 రోగాలకు వైద్యమే అక్కర్లేదని మా వైద్య శాస్త్రం చెప్తా ఉంది. వాటన్నిటికీ ఈరోజు వైద్యాలు నడుస్తున్నాయి. కార్పొరేట్ వైద్యాలే. కొంచెం చురుకు అంటే కార్డియాలజిస్ట్ తిరిగిపోయి 5,000 10,000 ఖర్చు పెట్టుకుంటున్నారు. చురుక్కని గుండె జబ్బు ఎప్పటికీ రాదు. అది తెలుసు మా వైద్యులకి. నేను అనేది ఒక్క వైద్యుల్ని క్యాస్టిగేట్ చేస్తాను అనుకోవద్దండి. వైద్యం కార్పొరేట్ మయమైపోయింది, వ్యాపారమయమైపోయింది, విద్య కార్పొరేట్ మయమైపోయింది, ఉపాధి అనేది లేకుండా పోయింది. ఇంత పెద్ద దేశంలో, ఇంత యూత్ అందుబాటులో ఉన్న దేశంలో సరైన విద్య, ఆరోగ్యం అందించి ఉపాధి అవకాశాలను అందుకోవడానికి మనం తయారు చేస్తే ప్రపంచమంతా మన యూత్ పోయి బతకగలరు. మరి ఇక్కడ దొరకకపోతే ఇవన్నీ జరుగుతూ ఉన్న ఈ సందర్భంలో, ఆ సందర్భంలో మనం ఉన్నాం ఇక్కడ. మనం అందుకనే ఒక స్కీమ్ పెట్టుకొని చర్చించినాం. ప్రజాస్వామ్యం అంటే ఏంటి అని మాట్లాడుకున్నాం. ప్రజలు స్వాములు, యజమానులు. రాచరికం కాదు, రాచరికంలో రాజు యజమాని, నియంతృత్వంలో నియంత యజమాని. నిర్ణయాలు నియంత చేస్తాడు, రాజు చేస్తాడు. అక్కడ అమలు చేయడానికి వాళ్ళు ఏర్పాటు చేసుకునే యంత్రాంగం ఉంటుంది. ఫలితాలు మంచి జరిగితే రాజుకి, నియంతకి, చెడు జరిగితే మనకి. ఇది వద్దనుకున్నాం మనం. దాదాపు 2 ఏళ్ళు కష్టపడి రాజ్యాంగం రాసుకున్నాం. వద్దిట్లా ప్రజల యజమానులుగా ఉండాలి. అది ప్రజాస్వామ్యం. నిర్ణయాలు ప్రజలు చేయాలి. అవి ఎట్లా అమలు జరుగుతున్నాయో పర్యవేక్షణ ప్రజలు చేయాలి. ఫలితాలు మంచి వచ్చినా మాకే, చెడు వచ్చినా మాకే అనుకున్నాం. ఇది ప్రజాస్వామ్యం అంటే. సూత్రం బ్రహ్మాండంగా ఉంది, ఎటువంటి తకరారు లేదు దాని మీద. ఈరోజు నిర్ణయాలు కరెక్ట్గా ప్రజలు చేయాలి అంటే ఒక 2 చోట్ల జరిగే అవకాశం ఉంది. ఓటర్లందరూ భాగస్వాములుగా ఉండేది వార్డు సభ, గ్రామ సభ మాత్రమే. అక్కడ కూడా ఓటర్లే, ఓట్లు లేని వాళ్ళకి స్థానం లేదు. అయినా మేలు కదా. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అనే మోడల్ మనం ఎంపిక చేసుకున్నాక గణతంత్ర, ఒక గణం పరిపాలిస్తుంది. మనం పంపించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పరిపాలిస్తారు. అంటే ఇంతమంది పరిపాలనలు నేరుగా పాల్గొనడం సాధ్యం కాదు. అది ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రాబ్లం. అక్కడికి మన ప్రతినిధులు పోతారు. వాళ్ళు మన తరఫున నిర్ణయాలు చేయాలి. వాళ్ళు పెట్టే ఉద్యోగస్తులు మన కోసం పనిచేయాలి. ఫలితాలు మనకు మేలు జరిగేవిగా ఉండాలి. చూసుకుందాం ఒక్కసారి అది జరుగుతుందా? జరగడం లేదని కనపడుతుంది. ఇది మనం కూడా అబ్జర్వ్ చేసినాం. ప్రజాస్వామ్యం సక్రమంగా అమలు జరుగుతుంది అని మనం దానికి సర్టిఫికేట్ ఇవ్వాలంటే ప్రియాంబుల్లో చెప్పబడ్డ అద్భుతమైన పదాలు, చాలా విలువైన పదాలు, అవి అమలు జరుగుతుంటేనే చెప్పగలము. అక్కడ మాట్లాడుకునే సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం, వ్యక్తి స్వేచ్ఛ, సార్వభౌమత్వం, సామ్యవాదం, ఇలాంటి అన్నీ ఉన్నాయి మంచి పదాలు అందులో. మన వాళ్ళు నిన్న మాట్లాడుతుంటే విన్నా, నాకు కొంచెం అనుమానం కలిగి అడుగుతున్నా. ప్రతి స్కూల్లో ప్రియాంబుల్ని చదివిస్తే చాలా, తీర్మానం చేయడం తప్పు కాదు, చదివించడం కూడా తప్పు కాదు. అది చాలదు. ప్రత్యేకంగా ప్రతిరోజు చదువుతున్నారు పిల్లలు. భారతీయులందరూ సహోదరులను చదువుతున్నారు. వాడు కంఠస్థం పెట్టి చదువుతున్నాడు అంతే. వాడు బుర్రకెక్కడంలా. స్పిరిట్ ఎక్కాల. ప్రియాంబుల్ స్పిరిట్ జనంలోకి వెళ్ళాలా. కేవలము వల్లె వేస్తే చాలదు. వల్లె వేయడం తప్పనడంలా అది ఒక స్టెప్ కావచ్చు, కానీ అది చాలదని మనకు తెలియాలా. ఆ స్పిరిట్ క్లాస్ రూమ్లో చెప్పబడాలా. పిల్లలకి పదే పదే చెప్పబడాలా. దేశభక్తి అంటే సినిమా హాల్లో జనగణమన వస్తే నిలబడటం ఒక్కటే అనుకున్నారు కొంతమంది. నా కళ్ళెదురుగా నేను చూసిన సినిమాల్లో కుంటేతం లేచి నిలబడకపోతే కొట్టారు. వాడు కుంటారు, ఎట్లా లేచి నిలబెడతారా? జనగణమన బట్టే జ్ఞానం లేదు కొట్టాలకి. వాళ్ళందరూ దేశభక్తుల కింద చాలా మంది అవుతున్నారు ఈ దేశంలో. వాడిని ఎందుకు కొడతారని నన్ను కొట్టడానికి వచ్చినారు. ఇప్పుడు కుంటారు లేవలేదంటే కళ్ళు కనపడటం లేదురా మీకు? మీరు ఎక్కడ దేశభక్తులు? అట్లా ఉంది వికృతమైన చేష్టలు. వీటన్నిటినీ ఎడ్యుకేట్ చేయాలా. కారణం ఏంటంటే సరిగా ఆలోచించడం నేర్పకుండా, ఆ శాస్త్రీయ దృష్టి నేర్పకుండా జనంలో మూఢనమ్మకాలు పెట్టేగిపోతున్నాయి. సరిగా ఊహించడం కానీ నేర్పకపోతే, విద్యాలయాల్లో సరిగా ఊహించడం నేర్పకపోతే కొత్త పరిశోధనలు ఉండవు.
90 ఏళ్ల క్రితం సివి రామన్ ఎఫెక్ట్ కనిపెట్టాడు. ఇక్కడ నివసిస్తున్న సైన్సెస్లో మరొక్కరికి కూడా మరల నోబెల్ ప్రైజ్ రాలే. అంటే అర్థమైంది, మన పిల్లలకి ఊహించడం నేర్పించలేకుండా ఉన్నాం. విద్యా విధానంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ మన సంస్థ పరిష్కరిస్తుందని నేను అనటం కాదు, ఇవన్నీ ప్రజలకున్న ప్రాబ్లమ్స్. నాకు హంబుల్ రిక్వెస్ట్ ఏమంటే, ప్రజలని ఒక పెద్ద ఉద్యమం దగ్గరికి రమ్మని మనం కోరేటప్పుడు వాళ్ళ ఆలోచన ఎంత దూరం పోద్దో మనం చూడాలి. ఇప్పుడు మన ఆలోచన దేశంలో ఉండే ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలనేంత దూరం మంది పోయింది. కొంత ఆలోచించగలిగినాం కాబట్టి కామన్ మ్యాన్ ఆలోచన ఎప్పుడూ వాడి కళ్ళకు కనపడనంత దూరమే పోతుంది, అంతకంటే మించిపోదు. దానికి అనుసంధానం చేసి మన కార్యక్రమం నిర్మిస్తేనే వాళ్ళు కనెక్ట్ కాగలం. నా అభిప్రాయం అవుతుంది. అనుసంధానం అంటే వాళ్ళ కోరికలు ఏంటి, ఈ కోరికలు మనం కోరే కోరికలకు ఎక్కడ లింకప్ చేయగలమని చూడాలా. అలా చూడకుండా మనం మాట్లాడితే మనం ఎవరు అలీన్స్, వేరే గ్రహవాసులు అనుకుంటారు తప్ప మన కనెక్ట్ కారోళ్ళు. అలా కనెక్ట్ కావడానికి అవసరమైన తీరులో మనం పనిచేయాల్సిన అవసరం ఉంది అనేది నా అభిప్రాయం. ఈ సమస్యలు అన్నీ కూడా ఉన్నాయి. దీనికి కారణాలు ఎవరైనా ఎతికితే ఫైనల్గా కారణాల దగ్గరికి వెళ్తే ఎవరి చేతుల్లో పవర్ ఉంటే వాళ్ళు కారణాలు అవుతారు. అధికారం కేంద్రీకృతమైంది. మనం ఈ కేంద్రీకరణ కోరుకుంటున్నాం, కానీ రోజు రోజుకి కేంద్రీకరణ జరుగుతూ ఉంది. అన్ని రంగాల్లో మనకు కనపడుతూనే ఉంది. పరిపాలించేటోళ్ళ వైపే మన ఏళ్ళు కనపడుతుంది, వాళ్ళ వల్లనే జరుగుతుంది ఇట్లా అని. మనం చాలా న్యాయంగానే ఎన్నికల సంస్కరణలు ఈ దేశంలో జరగాలని కోరుకున్నాం. ఎప్పటికైనా జరిగి తీరాల్సిందే, వేరే మార్గం అయితే లేదు. నాకు కూడా డౌట్ లేదు దాంట్లో. ఎన్నికల సంస్కరణలు జరగాలని ఒక పక్క మనం కోరుకుంటూ ఉంటేనే ఎన్నికలు సక్రమంగా జరగకుండా ఉండడానికి కావాల్సిన సంస్కరణలు జరిగిపోతున్నాయి. ఎన్నికల కమిషనర్లు 3 శేషన్ పవర్ఫుల్గా వాడుకున్నాడు. దాన్ని అతను నియంతగా ప్రవర్తిస్తున్నాడని ఆ నియంతృత్వాన్ని ఆపడం కోసం 3 పెట్టినారు. అది కూడా న్యాయమే. 3 ఎన్నికల కమిషనర్లు రాజ్యాంగం యొక్క స్పిరిట్ని దృష్టిలో పెట్టుకొని నిష్పాక్షికంగా ఉంటే ఎన్నికల వరకు ప్రజాస్వామ్యంగా జరుగుతాయి. మిగతా వాటికి నేను హామీ ఇవ్వలేను. కానీ మన ప్రజాస్వామ్యం ఖచ్చితంగా అమెరికా ప్రజాస్వామ్యం కంటే బాగుందని నేను అంట. పోయినసారి ట్రంప్ ఓడిపోతే వైట్ హౌస్ మీద దండయాత్రకు పంపించినాడు మనుషుల్ని. మన దేశంలో దిక్కుమాలిన ఎన్నికలకి కోట్లు ఖర్చు పెట్టి ఓడిపోయినోడు కూడా నేను అధికారం ఇవ్వనని చెప్పి గెలిచినాడు అనలా, ఇంతవరకు అనలా ఈ 75 ఏళ్లలో. ఆ విధంగా చూస్తే వాళ్ళకంటే బాగానే ఉన్నాం. నాకు కూడా ఆశ ఉండే, ఎన్నికలు ఒక్కటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం సక్రమంగా అమలు జరుగుతుందని చెప్పాలంటే నమ్మడానికి బలంగా ఆధారం నాకు ఉండేది. 2024 ఎన్నికల్లో జనవరిలో జరిగిన ఒక చట్టం పెద్ద క్వశ్చన్ మార్క్ నా దృష్టిలో పెట్టింది. ఇవన్నీ చూడకుండా మనం వదిలేలేం. కనపడతా ఉంటే చూడకుండా ఎక్కడికి పోదాం. ఎన్నికల కమిషనర్ని ఎంపిక చేసే కమిటీలో ప్రధానమంత్రి, అపోజిషన్ లీడరు, సుప్రీంకోర్టు, సిజేఐ ఉండాలి. ఈ చట్టాన్ని మార్చేశారు. మార్చేసి ప్రధానమంత్రి గారు ఉంటారు, అపోజిషన్ లీడర్ ఉంటారు, సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండకుండా ప్రభుత్వం నామినేట్ చేసిన వాళ్ళు ఉంటారు. సిజేఐ ఉండాలని ఎందుకన్నారు? అపోజిషన్ పార్టీ అపోజిషన్ పక్క లాగుతుంది, ప్రధానమంత్రి ప్రభుత్వం వైపు లాగుతాడు, న్యూట్రల్గా ఉంటాడు ఆయన. అది ఉద్దేశం. వీళ్ళు ఎవరినన్నా ప్రతిపాదించని ఇందులో న్యూట్రల్ పర్సన్ బయటికి తీయడానికి పనికి వస్తుంది ఆ పోస్టు అనే ఉద్దేశంతో ఆ పొజిషన్ పెట్టారు. ఇప్పుడు అది తీసేసినాక ప్రభుత్వం వారు నిర్ణయించిన నామినేటెడ్ పర్సన్ అక్కడికి వస్తే ఎటువైపు మొగ్గుతుంది తాసు? నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. దాన్ని తాసు మొగ్గుతా ఉంది. ఎన్నికలు జరిగే విధానమే ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చిందనేది అందరికీ అర్థమవుతా ఉంది. మనం ఎన్నికల సంస్కరణలు జరగాలని మనం కోరుకుంటా ఉంటే మొత్తానికి మొదటికే మోసం వచ్చే పరిస్థితి వస్తే ఎక్కడుండాలి మనం? ఇవన్నీ ఆలోచించదగినవి. మనం ఎంత చేయగలం, ఎంత చేయొచ్చు అది అవతల పెడదాం. కానీ ఇవి ఆలోచనకు అతీతమైనవి అయితే కావు. ఎన్నికల సంస్కరణ అన్నాక ఈ మాట మాట్లాడతామా అనే క్వశ్చన్ వస్తుంది. గ్రామ సభలు ఉన్నాయి. గ్రామ సభలు ఖచ్చితంగా డెమోక్రసీ అమలు జరిగే ఫండమెంటల్ ప్లేసెస్.
అక్కడ ఉండాల్సిన తీరు ఎలా ఉండాలి, గ్రామానికి నిధులు ఏమొస్తాయో బహిరంగంగా ప్రకటన జరగాలి. సక్రమంగా జరగడం అంటే అంతే. గ్రామ అవసరాలు ఏంటో, దేనికి ఖర్చు పెట్టాలో ఉన్న నిధులను బట్టి ప్రయారిటీ నిర్ణయించే పని గ్రామ సభ చేయాలి. సర్పంచ్ ఒక్కడు కాదు, ఆయన టీం కాదు, అధికారులు కాదు, గ్రామ సభ చేయాలి. దేనికి ఎంతెంత ఖర్చు అవుతుందో పారదర్శకంగా వివరాలు గ్రామ సెక్రటేరియట్లో అందుబాటులో ఉండాలి. ఇది జరిగితే గ్రామ సభ సక్రమంగా జరిగినట్టు. ఈ వాతావరణం కనపట్ల చాలా చోట్ల మనం కూడా హాజరవుతున్నాం, గ్రామ సభలకి హాజరవుతున్నాం. నేను వెళ్ళి నా డిమాండ్స్ పెడుతున్నా, ఇవన్నీ మన వాళ్ళు కూడా చెప్తున్నారు. కానీ అక్కడ అమలు జరిగే అవకాశం ఉందో లేదో కూడా చూడాలి. ఒక 3 ప్రధానమైన అంశాలు మనం పెట్టుకున్నాం. వికేంద్రీకరణ, ఎన్నికల సంస్కరణ, గ్రామ సభలు సక్రమంగా జరిగేటట్టు చూడడం. ఈ 3కి మన కళ్ళెదురు కానీ విఘాతాలు కనపడుతూ ఉన్నాయి. నేననేది ఏంటంటే ఇప్పటికిప్పుడు వీటిని సరిచేయగలమని కానీ సరిచేయగలిగే శక్తి మనకుందని కానీ అనుకోవడంలా. మనం ఆరోగ్యంగా ఉన్నామని నేను నమ్ముతున్నా, బలంగా అయితే లేం. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఏనాటికైనా బలం సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అదొక ఆశాభావం. ఈరోజు బలంగా ఉన్నామని భావించే పరిపాలించేటోళ్ళు అనారోగ్యంగా ఉందో ఆలోచన. అనారోగ్యంగా ఉన్నాడు ఎంత బలంగా ఉన్న పతనంగా తప్పదో, అది చరిత్ర. ఈ చరిత్రను ఆధారం చేసుకొని నేను కొన్ని ప్రతిపాదనలు మీ ముందు పెట్టదలుచుకున్నా. మనం ఏమైనా ఇంప్రూవ్ కావాలి, ఆశాభావాన్ని వదులుకోకూడదు. ఇప్పటిదాకా ఈ ఏడాది నుంచి ఏమీ జరగడంలా పని. ఏమీ పని జరగకపోతే ఏమి నష్టం జరుగుతుందో నాకు తెలుసు. ఈ లేజీ పర్సన్స్ బ్రెయిన్ ఇస్ డెవిల్స్ వర్క్షాప్ అన్నట్టు వాట్సాప్లో మాట్లాడుకోవడం, సొల్ కబుర్లు మాట్లాడుకోవడం, ఆ నీడు గిలుకోవడం, ఇదే కార్యక్రమం అయిపోయింది మనకి. నాకైతే నచ్చటంలా అది. వాట్సాప్లో ట్రోలింగ్లు ఉంటాయి, నాకు తెలుసు. ఈ మధ్య మహిళలకు 20 మంది ట్రోలింగ్కి బాధపడుతూ రాసుకున్నారు బుక్కు. కానీ వాళ్ళే రాసుకున్న ఆన్సర్ నాకు తెలుసు. ఆ ట్రోలింగ్ చివరిలో రాసుకున్న వ్యాసంలో అవమానించినారు, సెక్షువల్ హెరాస్మెంట్ చేశారు, తిట్టారు, చంపుతామన్నారు. ఫైనల్గా ఊరుకున్నారు. మేము వాటిని లెక్క చేయకుండా బతకడం నేర్చుకున్నామని రాసినారు ఆ మహిళలు. వాళ్ళు రాసింది కరెక్ట్. నన్ను కూడా ట్రోలింగ్ చేసేటోళ్ళు ఉన్నారు. నేను వాళ్ళ కామెంట్సే చూడను. నీ ఇష్టం ఏమన్నా చేసుకుపో. నువ్వు ఫిజికల్గా అటాక్ చేయడానికి వస్తే రక్షించుకోవాల్సిందే. చంపడానికి వస్తే నేను సాగకూడదు, మీరు ఎవరు కూడా సాగకూడదు. ఫిజికల్ అటాక్స్ వేరు, సోకాల్డ్ మెంటల్ అటాక్స్ వేరు. మెంటల్ అటాక్స్ని లెక్క చేయాల్సిన అవసరం లేదు. మన వాళ్ళు ఒక మాట, మన సభ్యుడు ఒక మాట తూలితే ఒక వాట్సాప్లో 20-30 పోస్టింగ్లు పెట్టి దశకొచ్చినారు. ఇది ఆగిపోవాలా. నా దృష్టిలో అది మాత్రం జరగకూడదు. ఇక మనకుండే ఎనర్జీస్, పరిమితమైన ఎనర్జీస్ని అత్యంత ఉపయోగకరమైన పనికి ఉపయోగించాలా. ఈ వాట్సాప్ లాంటి సొల్లు కబుర్లకు ఉపయోగించకూడదు అనేది నా యొక్క మనవి. మీరు దాన్ని సీరియస్గా ఆలోచించండి. ఆ రంగంలో నా ప్రతిపాదన కూడా స్పెసిఫిక్గానే ఉంది, చెప్తా, మీరు ఆలోచించండి. కార్యదర్శి వర్గం ఒక గ్రూప్ ఉంది, కార్యవర్గానికి ఒక గ్రూప్ ఉంది. అఫీషియల్ కమ్యూనికేషన్స్ అన్ని 2 గ్రూపులే చేస్తాయి. దానికి సంబంధించిన అడ్మిన్స్, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, కోశాధికారులు ఉంటారు. ఇంకో గ్రూప్ పెట్టుకున్నారు, సభ్యులందరికీ కలిపిన జనరల్ గ్రూప్. ఈ గ్రూపులో ఎవరు ఏం మాట్లాడుకుంటారో, ఏం పోస్టింగ్లు పెట్టుకుంటారో నాకైతే పూర్తిగా అనవసరం. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోండి. ఎందుకంటే వాట్సాప్లో మాట్లాడుకోకుండా ఉండలేనితనం వచ్చింది సమాజంలో. మాట్లాడుకోండి, కమ్యూనికేట్ చేసుకోండి, తిట్టుకోండి, అరుచుకోండి, కేకలు వేసుకోండి. ఆ వేదికకి సంబంధం లేదు, మీరు మాట్లాడుకోండి అంతే. దాని మీద అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, కోశాధికారులు వాటిని పట్టుకొని స్పందించొద్దండి. వాళ్ళు స్వేచ్ఛగా వాక్కోవడానికి అవకాశం ఇచ్చినా వదిలేసి ఉండాలని నా అభిప్రాయం. నేనైతే నాకు సంబంధించిన గ్రూపుల్లో 250 గ్రూపులు నేను రెగ్యులర్గా కమ్యూనికేట్ చేస్తా. ఒక్క గ్రూపుల్లో కూడా ఎవరిని అడ్మినిస్ట్రేషన్ పెట్టను నేను. నా కంప్యూటర్ అబ్బాయి నేను తప్ప ఎవరు ఉండరు. చూస్తే చూడండి, పోతే పోండి అంతే. నేను పంపదలుచుకున్నా పంపినంతే. మీరు కూడా అట్లే మాట్లాడుకోండి. ఆ గ్రూపుల గొడవని ఫుల్ స్టాప్ పెట్టమని నేను కోరుతున్నా. ఆ గ్రూపుల గొడవలోకి మీరు ఎంటర్ అయితే మనుషుల మధ్య స్పర్ధలు వస్తున్నాయి, అపార్థాలు వస్తున్నాయి, పెద్ద పెద్ద దానికి మీనింగ్స్ మనం చెప్పుకుంటున్నాం. చేయాల్సిన పని మానేస్తున్నాం. చేయాల్సిన పని ఏంది అనే దగ్గరకు వచ్చినప్పుడు నేను స్పెసిఫిక్ ప్రతిపాదనలు పెడుతున్నా, తమరు ఆలోచించండి. దాన్ని మరింత పరిపుష్టం చేయడానికి కూడా మీరు ట్రై చేయండి.
ఒక 6 నెలలు ఎక్స్పెరిమెంటల్ టైం అనుకుని నేను కూడా కమిట్ అవుతున్నా. నేను కూడా ఏం టైం ఇవ్వాలా, నేను మీకు ఇచ్చే ప్రతి కాగితంలో నా కమిట్మెంట్ ఉంటుంది. ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు కూడా కమిట్ చేస్తారు. మనం కమిట్మెంట్స్లోకి వెళ్ళాలి. ఊరిక మాటలతో కాలం గడపడం కుదరదు. కమిట్మెంట్స్ అంటే మాట ఇవ్వడం ఒకటే కాదు, గుర్తుపెట్టుకోండి, చేయడం. నా దృష్టిలో కమిట్మెంట్ అంటే అమలు జరగడమే. మీరు గొప్పగా మాట ఇస్తారు, మాటకు విలువ లేదు. ఈ హాల్లోంచి ఎవరో ఒకరు ₹1,00,000 డొనేషన్ ఇస్తాం ప్రకటించగానే చప్పట్లు కొడతారు. కొట్టకూడదు. 1,00,000 ఇచ్చినా కొట్టాలా, ఇస్తానన్నప్పుడు కొట్టకూడదు. పుత్రుడు పుట్టగానే పుత్రోత్సాహం కలగదు. ఆ పుత్రుడు ప్రయోజకుడు అయితేనే కలగాలి. అందుకనే మీరిప్పుడు నాకు మాటలే ఇవ్వబోయేది ఈ కాగితంలో, కానీ మీరు చేసినప్పుడే మీ మాట మీద మీరు నిలబడ్డట్టు. అందుకే స్పష్టంగా మన సురేంద్ర గారు అనేక సార్లు చెప్పారు కమిట్మెంట్స్ గురించి. టైం అంటే టైంను పాటించండి. పాటించలేకపోతున్నాను చెప్పండి. మీరు చెప్పలేనటువంటి యాక్సిడెంట్కి గురై తలకాయ ఖరాబ్ అయితే మేమేం చేయలేం, కానీ అదర్వైజ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీకోసం మిగతా వాళ్ళు వెయిట్ చేయకూడదు. రెండోది కమిట్మెంట్. డబ్బు ఇస్తానని వాగ్దానం చేస్తే ఇవ్వాలి అంతే. ఇస్తానని ఈరోజు నాకు వాగ్దానం చేసి ఒక 4-5 సార్లు మా కోశాధికారి అడగగానే ఏం నీకు బాకీ ఉన్నానా అని అంటే ఏంటి అర్థం? నీ మాటకు ఏం విలువ ఉంది? అట్లా అనకూడదు. అందుకని ఆలోచించుకొని కమిట్ కాండి. మూడవది, పని చేస్తానని చెప్తే చేయాలంతే. చెయ్యలేని అసక్తత ఉంటే వేరు. చేయాలని మాట ఇస్తే తలకాయ పెట్టుకొని కాన్షియస్గా ఉండే మీరు మాట ఇస్తున్నారని నా ఉద్దేశం. మీరు దాన్ని చేయడానికి సిద్ధపడే మాట ఇవ్వాలి. మిమ్మల్ని చేసినారు లేదు అక్కడే చూస్తాం. మీ మాట ఇచ్చిన దగ్గర చూడడం, పని చేసిన దగ్గర చూస్తాం. అటువంటి ఉద్దేశంతో ఒక ప్రతిపాదన మీ ముందుకి నేను పంపిస్తున్నా. ఆ ప్రతిపాదన కాగితాలు మీ దగ్గరికి ఇప్పుడు వస్తాయి, మీ దగ్గర పెట్టుకోండి. దాన్ని నేను కొద్దిగా వివరణ ఇస్తా. వివరణ ఇచ్చినాక వాటిని నింపి మాకు అందజేయండి. ఒక 6 నెలలు మనం సీరియస్గానే ప్రయోగం చేద్దాం. అందరం కోర్ కమిటీ మెంబర్లతో సహా అందరం ప్రయోగం చేద్దాం. మనం ఈ రోజున్న స్టేల్మేట్, ఈ అనిశ్చిత పరిస్థితిలోంచి ఖచ్చితంగా అభివృద్ధి కావాలి. వేరే ఛాయిస్ లేదనేది నా అభిప్రాయం. 2-3 ఇవ్వండి కాగితాలు, ఒకరు కాదు, 2-3 వైపుల నుంచి ఇవ్వండి. ఆ కాగితాల్లో కొన్ని కరెక్షన్స్ ఉన్నాయండి. మీ చేతికి కాగితాలు వచ్చినాక వాటిని కరెక్ట్ చేసుకోండి దయచేసి. మన సంస్థ ప్రధానంగా భావజాల నిర్మాణం చేసే సంస్థ. ధర్నాలు, పికెటింగులు, సమ్మెలు, భారీ ఊరేగింపులు అలాంటివి చేసే సంస్థ కాదు ఇది. నా అభిప్రాయం అది. పరిస్థితులు తోసుకొచ్చి మనం అట్లాంటి వాటి మీద నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే అప్పుడు ఆలోచిద్దాం. ఇప్పుడైతే లేదది. మనం కలెక్ట్ చేసే డొనేషన్లన్నీ శిక్షణల కోసం ఖర్చు పెట్టుకుంటాం. శిక్షణలో అవసరమైన భోజన వసతి లేదా ఛార్జీలు ఇటుకే వాడుకుంటాం. కార్యక్రమాలకి ప్రజల దగ్గరే వసూలు చేసుకోవాలా. కార్యక్రమాలు ప్రజలకి కనెక్ట్ అయ్యేవి కానీ మనం చేస్తే ప్రజలు డబ్బులు ఇస్తారు. నాకు తెలుసు, అది డబ్బులు లేవనే చర్చలేదు, ఇస్తారు. మనలో అనేక మందికి అడగాలంటే ముఖమాటం ఉంది. దీని ముందు బయటపడండి. అడిగితే డబ్బులు ఇస్తారు. వాళ్ళు కనెక్ట్ అయితే ఖచ్చితంగా ఇస్తారు. వాళ్ళు కనెక్ట్ అయిన అనేక వాటికి ధార్మిక కార్యక్రమాలకు డబ్బులు ఇస్తున్నారు జనం. మంది కూడా అటువంటి గొప్ప కార్యక్రమాన్ని మనం ముందు చూపించగలిగితే ఎందుకు ఎవరు ఖచ్చితంగా ఇస్తారని తెలుసు నాకు. కాబట్టి డొనేషన్లు జనం ఇస్తారు. మనం హార్డ్ ఎర్న్డ్ మనీ, మనం సంపాదించుకున్న డబ్బులు అత్యవసరమైన వాటికి ఖర్చు పెట్టుకోవాలి తప్ప మామూలు ఊరు పెద్ద మీటింగ్ జరపాలి 1000 మందితో జనాన్ని బట్ట రావాలా, ఛార్జీలు ఇవ్వాలా, ఖర్చు పెట్టకూడదు. అట్టు మనం అట్లా ప్రదర్శన ఇచ్చి జనాన్ని చూపించే సంస్థలు కాదు ఇవి. జనం బుర్రల మరమ్మత్తు చేసే సంస్థలు. అలాగే ఇంకొక అంశం కూడా, ఒక పాయింట్, ఎవరికి వాళ్ళే మారాలా అన్నాం. కరెక్ట్, నేను ఒప్పుకుంటా. ఎవరికి వాళ్ళే మారగలిగే వాళ్ళు ఎంతమంది ఉంటారు సమాజంలో? ఒత్తిడి ఉంటే మారేవాళ్ళు ఎంతమంది ఉంటారు మీరు ఆలోచించుకోండి. ఎవరికి వాళ్ళే మారేవాళ్ళు ఎప్పుడూ పరిమితమైన సంఖ్య ఉంటుంది. ఏదో రకమైన ఒత్తిడి, అది గుర్తింపు కావచ్చు, మళ్ళీ అనోడి ప్యాట్రనైజ్ కావచ్చు, వాళ్ళు మెచ్చుకుంటారు అనేది కావచ్చు, ఏదో ఒకటి మొత్తం మీద అది పనిచేసేటోళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మనం కాంటాక్ట్ చేసినప్పుడు జనాన్ని, ప్రతి ఒక్కరి యొక్క మనస్తత్వాన్ని కూడా గమనించి వాళ్ళని మన ఉద్యమం ఫోల్డ్లోకి పట్టురావడానికి ప్రయత్నం చేసుకోవాలా. పనిచేసే కొద్ది అలవాటై కొంతమంది పనిచేస్తారు. కరెక్షన్స్ ఏంటంటే మిత్రులారా,
మొదట మీ పేరు అడ్రస్ రాయండి, తర్వాత మీ వాట్సాప్ నంబర్ రాయండి, ఈమెయిల్ ఐడి రాయండి. ఈ మూటి గురించి కరెక్షన్స్ ఏమి లేవు. నేను సమయం ఇవ్వగలను అవును అంటే నెలలో ఎన్ని రోజులు కిందకి దాన్ని మార్చుకోండి. నేను సమయం ఇవ్వగలను అవును అని అంటే నెలలో ఎన్ని రోజులు అనేది కింద ఉంది లైన్, అది రాయాలి. 5 అనే పాయింట్ పైకి జరుగుతుంది, 4 కిందకి జరుగుతుంది. పని చేయడానికి నాకు ఇష్టం ఉంది, ఎస్ఆర్ నో. నో అనేవాళ్ళు మిగతా పేపర్ నింపాల్సిన అవసరం లేదు. వీలైతే భవిష్యత్తులో మీటింగ్లకు రాగాకండి. నో అని చెప్పినాక మీతో మాకేం పని? నీకు సమయము లేదు, పని చేయడానికి ఇష్టము లేదంటే ఏం చేయగలరు మీరు? ఇష్టం అన్నిటికంటే ముఖ్యమని నా అభిప్రాయం. సమయం లేకపోతే ఐ ప్రామిస్ యూ మీకు సమయం ఎక్కడ దొరుకుతుందో నేను చూపించగలను, క్లాస్ చెప్పి మీకు చూపించగలను. నాకున్న ఒక అనుభవంలో కలెక్టర్ నా దగ్గర మీటింగ్కి వస్తే రోజుకు 16 గంటలు పని చేస్తాను, సమయం లేదని నాతో. ఆయన ఎదురుగా కూర్చోబెట్టి బోర్డు మీద ఆయన టైం టేబుల్ రాసి ఆయనకు 4 గంటలు ఎట్లా మిగులుతుందో చూపించాం. మన దగ్గర ఆ విద్య ఉంది. సమయం లేదన్నాళ్ళకి సమయం చూపిస్తాం, ఇష్టం లేదన్నాడికి ఇష్టమనే కలిగించలేము. అలా మీరు చదవద్దండి, పేపర్లో 1 నిమిషం చదవద్దు. నేను వివరించేది అయిపోయిన తర్వాత మీరు చదివి రాయండి, 5 నిమిషాలు టైం ఇస్తాను నేను. దాంట్లో ఏముందో చదవద్దు దయచేసి, చదువుతారు తర్వాత ఇటు. ఇష్టం లేననే వాళ్ళు మనం కదిలించలేము, చాలా కష్టం అది. తనకు కొంత ఇష్టం ఉంటే మనం ఇంకొంత కలిగించవచ్చు, కానీ అసలు లేనని ఏం చేయలేం. ఇదొక భావన. అసలు లేనని కదిలించగలమా? చర్చనీయాంశం అటు ఉంచండి. ఇప్పటికైతే ఇష్టం లేదనేటోళ్ళని మనం పోల్లోకి తీసుకోవడంలా. మీరు ఎవరైనా నాకు ఇష్టం లేదు ఈ కార్యక్రమం అని అంటే ఇక్కడ మనం ఏం చేయలేము. వాళ్ళతో ఇష్టం కలిగించుకుంటా నేను ప్రయత్నం చేస్తానంటే ఓకే, మీరు నింపచ్చు. ఆ 4ని కిందకి జరపండి, 5ని పైన పెట్టండి. 6వ పాయింట్ చాలా ముఖ్యం నా దృష్టిలో. ఉద్యమం నడవాలంటే డబ్బులు కావాలా. జన్మ దగ్గర వసూలు చేసుకున్నా కానీ మీరు అనొచ్చు, ఈ ఉద్యమం నాదని మీరు అనుకుంటే నేనేమి ఇవ్వగలను, అక్కడి నుంచి స్టార్ట్ కావాలా. మీరు 10 రూపాయలు ఇస్తారా, 1,00,000 ఇస్తారా నాకు అనవసరం. మీ 10 కూడా నాకు 1,00,000తో సమానం. ఉద్యమం నడిపేటోళ్ళకి మీ మనస్ఫూర్తిగా ఎంత ఇచ్చినా నాకు సంతోషమే, కానీ ఎంతో కొంత ఈ కాగితంలో కంపల్సరీగా మీరు అమౌంట్ రాయాలి. నెలకింత ఇస్తానని కానీ సంవత్సరానికి ఇంత ఇస్తానని కానీ. ఇక్కడ కూర్చున్న వాలంటీర్లు కూడా మా మెంబర్లే, వాళ్ళు కూడా ఎంతో కొంత కమిట్ అవ్వండి. చిన్న మొత్తమైన సరే ఇది నాది సంస్థ అనే ఫీలింగ్ మీకు ఉండాలంటే అందులో నీ డబ్బు కూడా ఉండాలి. అందుకని నేను కోరుతున్నా. 6వ పాయింట్ చాలా ముఖ్యం. ఇంకొక అంశం వివరిస్తా. మీ కాంటాక్ట్ లిస్టులో, మీ ఫోన్లో ఉండే కాంటాక్ట్ లిస్టులో 400 నుంచి 4,000 ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇది సీరియస్ విషయం. ఒక్క నెలలో ఒక్క వ్యక్తిని మన ఉద్యమానికి పనికొస్తారని మీరు భావించిన ఒక్క వ్యక్తి మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. వాళ్ళ ఇంటికి పదే పోండి. ఎందుకు వచ్చినవరా అంటారు వాళ్ళు. దారిని పోతా ఉంటే గుర్తొచ్చినా అందుకని వచ్చినా అనొద్దండి. నీకోసమే వచ్చినానండి, నీకోసమే వచ్చినా నేను. ఎందుకనంటే మీరు కారణం చెప్పండి. ఆ కారణం చెప్పే క్రమంలో నెమ్మదిగా మీకు అతను దగ్గర అవుతాడు. దగ్గరైనాక మన మీటింగ్లు పట్టరండి, సభ్యులుగా చేర్చండి. సభ్యులుగా చేర్చేటప్పుడు ముఖమాటం కోసము ఎవరు 100 రూపాయలు తలను చేర్పించే పని దయచేసి మార్చండి. రొద్దిది మన వేదిక గురించి చెప్పి ఇది మంచిది, నేను కూడా అసోసియేట్ అవుతా అనే వాగ్దానం ఏదో మేరకు ఇచ్చిన వాళ్ళనే చేర్చుకోండి. తక్కువ సంఖ్య అయినా బాధ లేదు. ఊరికే ముఖమాటం కోసం చేర్చినటువంటి వాళ్ళతో చాలా ఇబ్బంది ఉంది. మీరు మళ్ళా వాళ్ళని కలవరు, మళ్ళీ 2 ఏళ్ళ తర్వాత కలుస్తారు. పోయినసారి 100 రూపాయలు పట్టుకెళ్తే మళ్ళీ వచ్చినవి అంటారు వాళ్ళు. ఆ మాటలు మీరు అనిపించుకోకూడదు. వాళ్ళు నిరంతరం ఇన్వాల్వ్ చేయాలి. సభ్యులను కూడా మీరు నిరంతరం ఇన్వాల్వ్ చేయాలా. అందువలన వాళ్ళతో క్లోజ్గా ఉండి ఒక్కరన్నా దొరుకుతారని ఎతకండి. ఇదే పని మేము గుంటూరులో చేసినాం. మీటింగ్ పెడితే 10 మంది మన కార్యకర్తలు వస్తే వాళ్ళకి ఇచ్చిన టార్గెట్స్లో మొదటి టార్గెట్ ఒక్క మనిషి మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేసి నెల అయిన తర్వాత నేను మరలా ఇక్కడికి వస్తా, నాకు చూపించాలా అన్న. 4 చూపించగలిగారు కొత్త వాళ్ళని 10 మందిలో. దట్ ఈస్ గుడ్ సక్సెస్ నా దృష్టిలో. అది అపజయం కాదు. అది మనం ఈ పని మీద సీరియస్గా ఉంటే మనకు కొంత మార్పు వచ్చే అవకాశం ఉంది. కొత్త వాళ్ళతో పరిచయాలు వచ్చే అవకాశం కూడా మనకుంది. 7వ పాయింట్ కింద ఈ కింది సబ్జెక్టులో ఏదో ఒకటి లేదా ఒకటి కంటే ఎక్కువ మీ ఇష్టం నేర్చుకోవాలని మీకు కోరికుండి
నేర్చుకున్న తర్వాత రాష్ట్రంలో ఎక్కడ మేము పిలిస్తే అక్కడ మేము పాఠం చెప్పడానికి వస్తామో. మీరు నేర్చుకుంటే చాలదు, తిరిగి చెప్పగలగాల. అలాంటి పద్ధతిలో శిక్షణ ఇవ్వడానికి సబ్జెక్ట్ వైజ్ శిక్షణ డిజైన్ చేద్దామనేది నా ప్రతిపాదన. ఇదివరకు మనం ప్రాథమిక శిక్షణ ఇచ్చేటప్పుడు 5-6 సబ్జెక్టులు ఒకేసారి చెప్తున్నాం. అది ఒక లెవెల్ యాక్టివిటీ. అది నేను దాన్ని ఏం తప్పనడంలా. ఇప్పుడు మనకి రిసోర్స్ పర్సన్ కావాలంటే ఒక పూటలో ఒక రోజులో తయారు కారు. ఒక్క సబ్జెక్ట్ మీద 3 రోజులు ఉంటుంది క్లాసు. ఒక హాఫ్ డే మీకు డిక్షన్ చెప్పినాక 2.5 రోజులు మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే. అటువంటి కొన్ని ఎంపిక చేసినాం. ఇంకా ఏమన్నా కలపాలనంటే మీరు చెప్పొచ్చు. రాజ్యాంగ పీఠిక ఒకటి, రాజ్యాంగ పరిచయం, మోటివేషన్ లేదా ప్రేరణ ఉపన్యాసం ఎలా ఇవ్వాలి, వికేంద్రీకరణకి ఉన్న అవకాశాలు, అవరోధాలు, గ్రామ సభల గురించి, ఎన్నికల పర్యావరణాలను తప్పుబడది, ఎన్నికల సంస్కరణలను రాసుకుంటే కూడా ఆర్టీఐని మన వేదిక కోసం ఉపయోగించుకునే పద్ధతులు ఏంటి, ఉపన్యాసం ఇచ్చేది ఎలా, ఇందాక చెప్పింది ప్రేరణ ఉపన్యాసం ఎట్టివ్వాలి, ఇది అసలు ఉపన్యాసం ఇచ్చేది ఎలా, కలెక్టర్ నేర్చుకోవాలి. జనానికి కనెక్ట్ కావడానికి వాళ్ళకి నిత్యం అవసరమయ్యే ఆరోగ్య అంశాలు అంత కనెక్ట్ అవ్వటం ఎలా, అది ప్రథమ చికిత్స అని పెట్టాం. అది మన వేదిక యొక్క ప్రాధాన్యమైన కార్యక్రమం కాదండి, గుర్తుపెట్టుకోండి. కనెక్ట్ కావడానికి ఒక ఎంట్రీ పాయింట్ కింద వాడుకోవడానికి మాత్రమే దాన్ని ప్రతిపాదించినాం. ఐజే అక్కడ రాయలేదు, లీడర్షిప్ స్కిల్స్ అని రాసుకోండి. నాయకత్వ నైపుణ్యాలు బాక్స్ రాసుకుని ఎదురుగా మీకు అది ఇష్టమైన టిక్ పెట్టండి. 8వ పాయింట్, రాష్ట్ర స్థాయిలో ఉద్యమ అవసరాల కోసము రాష్ట్ర టీముతో తిరగలను. ఎస్ఆర్నో తిరగలిగితే ఎన్ని రోజులు తిరగలరో బాక్స్లో మీరు రాయండి. చివరి పాయింట్, ఉద్యమ అభివృద్ధి కోసము రాష్ట్ర స్థాయిలో అందరూ చేయగలిగిన జనరల్ ప్రోగ్రాం ఏదన్నా మీరు సూచించగలరా? ఒక సూచన మా దృష్టిలో ఉన్నది, ఇంకా ఏమైనా ఉంటే మీరు చెప్పండి. భారత రాజ్యాంగం యొక్క ప్రియాంబుల్ని తీసుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ కాలేజీలన్నీ తిరుగుదాం అనేది ఒక ప్రతిపాదన ఉంది. అది ఎవరు పెట్టారనేది కాదు, మన వాళ్ళు ఒకరు పెట్టారు. దీనిలాగా ఏరే ప్రతిపాదనలు అందరికీ కనెక్ట్ అయ్యే ప్రతిపాదన ఏదన్నా ఉంటే మీరు ఇక్కడ రాయండి. ఈ కాగితాలు మీ దగ్గర మేము 5 నిమిషాల తర్వాత కలెక్ట్ చేసుకుంటాం. కలెక్ట్ చేసుకున్న తర్వాత వీటిని వర్గీకరించి డబ్బులు ఇస్తామన్న వాళ్ళ నంబర్లు మొత్తము కోశాధికారికి ఇస్తాం. ఆయన పదే మిమ్మల్ని వెంటబడతాడు, మర్చిపోకండి. మీకేమైనా బాకీ ఉన్నామనే డైలాగ్ వాడొద్దండి. చేత కాకపోతే చేత కాదు అనండి, మాకు అభ్యంతరం లేదు. ఆ డైలాగ్ వాడి మిమ్మల్ని మీరు అవమానపరచుకోవద్దండి. ఇప్పుడు నేను ఆపేస్తున్నా. 5 నిమిషాల తర్వాత మీ దగ్గర కాగితాలు కలెక్ట్ చేసుకోవడానికి వస్తాం. తర్వాత కార్యక్రమం 5 నిమిషాల తర్వాత అధ్యక్ష వర్గం కంటిన్యూ చేస్తాయి. వేదిక మీద ఉన్న వాళ్ళు కూడా దయచేసి పేపర్లు తీసుకోండి. వాళ్ళ కమిట్మెంట్స్ కూడా దయచేసి రాయమంటున్నా. నా కమిట్మెంట్స్ నేను ఆల్రెడీ రాసి పెట్టుకున్నా. ఇవన్నీ కలెక్ట్ చేసుకుంటాం. దయచేసి లెట్ us టేక్ ఇట్ ఏ సీరియస్ మూవ్ ఫర్ us టు స్టాండ్. మన ఆర్గనైజేషన్ నిలబెట్టుకోవడానికి, ముందుకు తీసుకెళ్ళడానికి ఒక సీరియస్ మూవ్ మనం పెడదాం అనేది నా ప్రతిపాదన. థ్యాంక్ యూ వెరీ మచ్.